మొరాయిస్తున్న కారు షెడ్డుకు చేరుతుందని ఊహించలేదు బీఆర్ఎస్. లోక్సభ ఫలితాలతో గందరగోళంలో ఉంది గులాబీ పార్టీ. ఒక్క సీటు గెలవకపోవడం పార్టీకి పెద్ద మైనస్ అయితే, ఎక్కడా గట్టి పోటీ కూడా ఇవ్వలేక ముచ్చటగా 3వ స్థానానికే పరిమితం అవ్వడం పార్టీ కేడర్ని కలవరపెడుతోంది. కారు మళ్లీ రోడ్డెక్కుతుందా? ఫస్ట్ గేర్లోనైనా పార్టీ ప్రయాణం సాగుతుందా? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? కంచుకోట లాంటి కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారాయి. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసిన గులాబీ పార్టీ ఇప్పుడు ఏకంగా 3వ స్థానానికి దిగజారడం పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా కరీంనగర్లో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఘోర ఓటమితో బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. అభ్యర్థి వినోద్ కుమార్ అత్యంత దారుణంగా ఓడిపోవడం గులాబీ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. వరుస ఓటములను పార్టీ క్యాడర్ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కుడి భుజంలా ఉన్న వినోద్ కుమార్ లాంటి అగ్రనేతకు 3వ స్థానం రావడంతో పార్టీ భవిష్యత్తుపై క్యాడర్ కి అనుమానాలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణలో ఒక్కసారిగా బీజేపీ పుంజుకోవడంతో భవిష్యత్తులో కూడా బీజేపీకి అక్కడ మెజారిటీ అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందన్న అంచనాకొస్తున్నారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో 3వ స్థానానికి పడిపోవడం పార్టీని మరింత కుంగదీస్తోంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2004లో కేసీఆర్ ఎంపీగా గెలిచారు. తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ విజయం సాధించారు. అయితే కేసీఆర్ మహబూబ్ నగర్ కి వెళ్లడంతో 2009లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేశారు. అయితే పొన్నం ప్రభాకర్ పై ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో 3వ పోటీ చేసిన వినోద్ కుమార్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మీద 89,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో 4వ అయిష్టంగానే బరిలోకి దిగిన వినోద్ కుమార్ ఏకంగా 3వ స్థానానికి పడిపోయారు. వినోద్ కుమార్ 4 సార్లు పోటీ చేస్తే కరీంనగర్లో ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచారు. ఈసారి దారుణ ఓటమితో ఆయన భవిష్యత్తులో కరీంనగర్ నుంచి పోటీ చేయడం అసాధ్యమని చర్చించుకుంటున్నారట పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో కోలుకుంటామన్న నమ్మకంతో ఉంది బీఆర్ఎస్. కానీ పెనం మించి పొయ్యిలో పడడంతో చేసేదేం లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు పార్టీ క్యాడర్ తమదారి తమదన్నట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో మనుగడ కోసం జాతీయ పార్టీ బెటర్ అంటోందట బీఆర్ఎస్ క్యాడర్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందే బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారట కొందరు. ఆ వైపుగా అడుగులు వేస్తూ ఇప్పటికే తెర వెనుక రాజకీయాలు మొదలెట్టేశారట. సామాజిక సమీకరణాల ఆధారంగా నామినేటెడ్ పదవులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారట. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల చూపు ఇప్పుడు జాతీయ పార్టీ వైపే ఉందంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందే కొందరు నేతలు పార్టీ విడగా మరికొందరు ఫలితాల తర్వాత తమ రాజకీయ భవిష్యత్తు కోసం మరో దారి చూసుకుంటున్నారట. మరి బీటలు వారుతున్న కోటకు గులాబీ పార్టీ అధిష్టానం ఎలాంటి రిపేర్లు చేయబోతుందో చూడాలంటున్నారు.